పెంచుతూ అమ్ముతూ ఉంటారు. అలా వచ్చిన డబ్బుల్ని పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్లో కడుతూ ఉంటారు. వాళ్ళ భర్తలు ప్రసాదు, రమేష్లు చేసే కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అలా చక్కగా రోజులు గడుస్తూ ఉండగా వర్షాకాలం వాళ్ళ జీవితాలలో చిచ్చుపెట్టింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా వర్షాలు పడుతూ ఉండటంతో తండ్రి కొడుకుల కూలి పనికి బ్రేక్ పడ్డట్టయింది. ఇక తప్పదని ఇద్దరూ ఇంటి దగ్గరే ఉంటూ ఒక పూటే తినటం చేస్తూ ఉంటారు. అది అత్తా కోడళ్ళకి నచ్చేది కాదు. ఇద్దరూ బాధపడేవాళ్ళు. అత్తయ్య, ఈ 2-3 రోజుల నుంచి మావిని ఆయన్ని గమనించారా? గమనించాను కోళ్ళ. రోజు ఒక పూట తింటున్నారు, టీ వద్దంటున్నారు, నీళ్లు మాత్రం బాగా తాగుతున్నారు. నాకెందుకు భయంగా ఉంది అత్తయ్య. వెళ్ళి మావిని ఆయన్ని అడగండి. నాతో పాటు నువ్వు కూడా రా అన్నామిక. ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం. సరే అత్తయ్య, పదండి అని అత్తాకోడలు మాట్లాడుకుని బయటకొచ్చారు. అరుగు మీద కూర్చొని వర్షాన్ని చూస్తున్న తండ్రి కొడుకుల్ని చూశారు. అడుక్కోళ్ళ, మీరే అడగండి అత్తయ్య అని అత్తాకోడలు అనుకుంటున్న మాటలు తండ్రి కొడుకులిద్దరూ విన్నారు. పర్లేదులే కోళ్ళ, ఏంటో నువ్వే అడుగు తల్లి. అది మావయ్య, వేడివేడిగా టీ తీసుకురమ్మంటారా? వద్దులే కోళ్ళ. టీ వద్దంటే పకోడీ గాని మిర్చి బజ్జీలు గాని ఏమంటారా? మాకొద్దు శారదా, పిల్లలకి కావాలంటే చేసి పెట్టండి. ఎందుకండి రోజుకు ఒక పూట తింటున్నారు? ఏమైంది మీ తండ్రి కొడుకులకి? మాకేమైంది శారదా, మేమిద్దరం బ్రహ్మాండంగా ఉన్నాం. మీ అత్తాకోడలకి ఏదో అయ్యింది, మా గురించి ఏదేదో ఆలోచిస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకోండి. పోండి. నువ్వు చెప్పు బాబు. అవునమ్మా, నేను నాన్న బాగున్నాం. మా గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. అలా కాదు మావయ్య, మీరు ఆయన 2-3 రోజుల నుంచి ఒక పూట తింటున్నారు, టీ తాగట్లేదు, పళ్ళు తినట్లేదు. ఒంట్లో నలతగా ఉంటే చెప్పండి మావయ్య, టౌన్లో హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో కోళ్ళ, నేను నా కొడుకు బాగానే ఉన్నాం. మాకెట్టాంటి నలత లేదు. మీరేం కంగారు పడబాకండి, మమ్మల్ని కంగారు పెట్టకండి. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. ఏవండి, రోజుకు ఒక పూట తినడం వెనక మీ ఉద్దేశం ఏంటో తెలియట్లేదు. నాన్న, మనం ఎందుకు ఇలా చేస్తున్నామో ఈ అత్త కోడలికి చెప్పండి. లేదంటే వాళ్ళలా కంగారు పడుతూ మనల్ని కంగారు పెడుతూ ఉంటారు. చెప్పండి, కొడుకు చెప్పమంటున్నాడుగా, ఆలస్యం ఎందుకు? ఏం లేదులే శారదా, 3-4 రోజుల నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షం పడతానే ఉంది. ఇంకో 2-3 రోజులు ఇలాగే పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అర్థం కాలేదండి. అవును మావయ్య, వర్షాలు పడ్డానికి మీరిద్దరూ ఒక పూట తినడానికి కారణం ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు. కోళ్ళ, ఈ వర్షం కారణంగా మేము కూలి పనులకి వెళ్ళటంలా కూలి డబ్బులు రావటం లేదు. మరో 3-4 రోజులు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇలా ఇంట్లో కూర్చొని 2 పూట్లా తింటే అని చెబుతున్న ప్రసాద్ మాటలు పూర్తి కాలేదు. కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు కారాయి. అప్పుడు తండ్రి కొడుకులు రోజుకి ఒక పూటే, అది కూడా తక్కువే ఎందుకు తింటున్నారో అత్తాకోడలిద్దరికి అర్థమైంది. వాళ్ళ కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు గారుతూ ఉంటాయి. అప్పుడు శారద, ఒక పూట తిని మరొక పూట మా కోసం వదిలి పెడుతున్నారా? అలా కాదు శారద, పిల్లలున్నారు కదా అని. ఏంటి మావయ్య ఇది? నేను అత్త ఇంటి దగ్గరే కోళ్ళను పెంచుతూ అమ్ముతున్నాం కదా, ఆ డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి కదా. అనామిక, ఆ డబ్బుల్ని పిల్లల కోసం దాచిపెడుతున్నారు కదా మీరు, వాటిని ఇప్పుడప్పుడే తీయటం ఎందుకు చెప్పు? దాచిపెట్టిన డబ్బులు తీద్దామని నేను చెప్పట్లేదండి. ఉన్న కోళ్ళను అమ్మితే బాగుంటుంది, డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో సంతోషంగా ఉండొచ్చు మనం. అవును బాబు, తండ్రి కొడుకులు ఇట్లా ఒక పూట తిని మిగతా 2 పూట్ల కడుపులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే మరి ఇంకా ఆలస్యం ఎందుకులే కోళ్ళ, వేడివేడిగా తందూరి చికెన్ చెయ్యండి. ఇందులో స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, అందరం కలిసి కడుపు నిండుగా హాయిగా తినొచ్చు. అత్తాకోడలు సంతోషపడి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లారు. తండ్రి కొడుకులు ముఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకొని, నాన్న, మన రివర్స్ గేమ్ బాగా పనిచేసింది. అదే మొదటి రోజున మనకి తందూరి చికెన్ కావాలంటే అసలు ఈ అత్తాకోడలు చేసి పెట్టే వల్ల లేదు కదా. ఆ అత్తాకోడలు అనుకుంటారు వాళ్ళే